నటనలో తను ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యాన్ని చూపుతూ అభిమానులను అలరించే నటులలో కమల్ హాసన్ ముందుంటారు. ఇప్పుడు ఆయన లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో శభాష్ నాయుడు సినిమాను ప్రఖ్యాత మలయాళ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండగా ఆయన పెద్ద కూతురిగా శృతి హాసన్ సినిమాలో కనిపించబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం లభించింది. అదేంటంటే కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ సారికల రెండో కూతురు అయిన అక్షర షమితాబ్ సినిమాతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసినా అంతకుముందు ఆమె బాలీవుడ్లో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఈ శభాష్ నాయుడు సినిమా ద్వారా కమల్ హాసన్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పనిచేస్తూ అభిమానులకు ఐఫిస్ చేయబోతున్నారు. మే 16న లాస్ ఏంజల్స్ లో మొదలవుతున్న ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ అక్కడే జరుపుకుంటుంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న విషయం కూడా తెలిసిందే.